హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ వ్లాగ్స్. మేము పంపే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రైని చేదు లేకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. దీన్ని మనం అన్నం చారుతో కానీ అన్నం పప్పుతో కానీ లేదా చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుందండి. ముందుగా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా కాకరకాయలని కూడా శుభ్రంగా కడిగి పీలర్తో దానిపై ఉండే చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాస్త వేడయ్యాక దాంట్లో 1 టీ స్పూన్ మినప్పప్పు, కొన్ని పల్లీలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకోవడం ద్వారా కాకరకాయలో ఉండే చేదు అనేది కాస్త తగ్గుతుంది. ఈలోపు మనం వెల్లుల్లి కారంను రెడీ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 7-8 ఎల్లిపాయలు, 1 టీ స్పూన్ రాక్ సాల్ట్, ఒక 1/2 కప్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ కారం వేసి వీటిని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఎంత చక్కగా పేస్ట్ అయింది కదండి. కాస్త బరకగా వేసుకున్నా కూడా పర్లేదండి. ఇప్పుడు కాకరకాయ చూడండి బాగా వేగింది కదా. మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారంను దీంట్లో వేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు మగ్గించుకోవడం ద్వారా మనం వేసిన వెల్లుల్లి కారం అనేది ముక్కలకు బాగా పడుతుంది. కాకరకాయ ముక్కల్లో ఉండే చేదు మరి కాస్త తగ్గుతుంది. ఇప్పుడు చివర్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చివర్లో కొద్దిగా కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అండి. దీన్ని మనం ఎప్పుడు చేసుకున్నా చాలా ఇష్టంగా తింటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.